హాయ్ ఫ్రెండ్స్, డ్రాగన్ ఫ్రూట్తో ఏమైనా కొత్తగా రెసిపీ ట్రై చేయాలంటే ఈ విధంగా కూడా ఒకసారి చేయండి. చాలా సూపర్గా ఉంది. డ్రాగన్ ఫ్రూట్ని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని అవి గ్రైండింగ్ చేసి పక్కకు పెట్టుకోవాలి. తర్వాత ప్యాన్లో కొన్ని జీడిపప్పు పలుకులు వేసి వేపుకోవాలి. అదే ప్యాన్లో మరి కాస్త నెయ్యి వేసి బొంబాయి రవ్వను కూడా వేపుకోవాలి. అది వేగిన తర్వాత మనం ముందుగా రెడీ చేసిన ఈ డ్రాగన్ ఫ్రూట్ జ్యూస్ని వేసి 3/4 కప్పు చక్కెర కూడా వేసుకోవాలి. అందులో 1 కప్పు పాలు కూడా వేసి అవన్నీ బాగా ఉడికిన తర్వాత ముందుగా మనం వేపుకున్న బొంబాయి రవ్వను కూడా అందులో వేసుకొని అది చక్కగా హల్వాలాగా ఉడకనివ్వాలి. అది అలా ఉడికిన తర్వాత ప్యాన్ నుండి సెపరేట్ అయినప్పుడు మనము ఒక ప్లేట్కి నెయ్యి రాసుకొని అందులో ఇది మొత్తం స్ప్రెడ్ చేసి చల్లగా చేయాలి. మనం ముందుగా ఫ్రై చేసిన జీడిపప్పు ముక్కలను కూడాను కొంచెం అంత గ్యాప్ ఇచ్చి అక్కడక్కడ పెట్టుకోవాలి. అది ఒక హాఫ్ అన్ అవర్లో చల్లగైన తర్వాత ఇలా ముక్కలుగా కట్ చేసుకుంటే డ్రాగన్ ఫ్రూట్ హల్వా చాలా సూపర్గా. మీరు కూడా ఒకసారి ట్రై చేయండి.